అంజలికి మళ్ళీ తెలుగులో ఛాన్సులు రావడం లేదా? ఈ టాలెంట్ యాక్ట్రెస్ ను టాలీవుడ్ మర్చిపోతోందా? తమిళ ఇండస్ట్రీ మన సీతను నెత్తిన పెట్టుకుంటోందా? ఛాన్స్లు ఇస్తూనే ఉందా? స్టార్ హీరోలతో జోడీ కట్టినా, గ్లామర్ షో చేస్తున్నా, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసినా సరే సొంత ఇలాకాలో తగిన గుర్తింపు ఎందుకు దక్కడం లేదు? అంజలి తెలుగు వారికి పరిచయం చేయక్కర్లేని హీరోయిన్. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తెలుగులో రావాల్సినంత ఐడెంటిటీ రాలేదు. తమిళ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ 16 ఏళ్ల తెలుగమ్మాయి టాలీవుడ్ లో మాత్రం ఎప్పుడూ ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఫోటోతో ఎంటర్ అయి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టుతో సీతగా రీఇంట్రడ్యూస్ అయిన అంజలి స్టార్డమ్ కు ఆమడు దూరంలో ఆగిపోతోంది. స్టార్ హీరోలతో జతకట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన అవకాశాలు మాత్రం నిల్. వెంకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో చేసిన ఫేట్ మారలేదు. ప్రెజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేదు. గీతాంజలి మళ్ళీ వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ లాంటి వరుస ఫ్లాపులు కూడా ఆమెకు ఛాన్సులు లేకుండా చేస్తున్నాయి. గ్లామర్ షో చేస్తున్న అవకాశాలు నిల్లు. టాలెంట్ ఉన్న టాలీవుడ్ దర్శకులు ఆమెను కన్సిడర్ చేయడం లేదు. కానీ తమిళ్లో రిజల్ట్ చూడకుండానే ఛాన్సులు ఇస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కాదంటున్న తమిళ చిత్ర పరిశ్రమ అంజలికి ఎప్పుడూ ఛాన్సులు ఇస్తూనే ఉంది. రీసెంట్లీ మదగజరాజాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం కోలీవుడ్ లో 2 సినిమాలు చేస్తోంది. ఈగైతో పాటు పరుందుపో అనే మూవీ చేస్తోంది. పరాయి ఇండస్ట్రీ హీరోయిన్లను కోట్లు పెట్టి తీసుకుంటారు, కానీ సొంతింట్లో టాలెంట్ గుర్తించరు అన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అంజలి విషయంలో ఇది నిజం అనిపించక మానదు.